జానవి, నేను బియ్యం ఎడిచినా పోయి ఉల్లిగడ్డలు వేయొచ్చు కదా. మమ్మ వచ్చి తెచ్చేది కూర అన్నం అంతా నాకు ఆకలి అవుతుంది. నీకు ఎప్పుడు కాదా ఆకలి? నీకు రోజు అయితేనే ఉంటది కదా. అంటే ఇప్పుడు మమ్మీ కూర ఉంటే నువ్వు తినవా? నీకు కాదా ఆకలి? నీలేక కాదే, నేను పొద్దున ఒకసారి తింటా, రాత్రి ఒకసారి తింటా. అందుకే నేను సన్నగా ఉంటా. అవును, ఉఫ్ అని వస్తే పోయి ఆడవాడుతావు. బలం ఉన్నా నీకేమన్నా? ఏయ్, ఇంకొకసారి బలం గురించి మాట్లాడినా అంటే నాడు కొట్లాడుతున్నాడు. అమ్మయ్యా, బుక్ అయితే దొరికింది. చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఇది. గాయత్రి, ఇగో ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. సరేనా? నేను సాయంత్రం నేను ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఈ బుక్ తీసుకొని దాచిపెట్టు. నేను అర్జెంట్ మళ్ళీ వస్తా. ఇగో బుక్ తీసుకో. సరే డాడీ, నేను దాచిపెడతా బుక్. సరే సరే, నేను సాయంత్రం వస్తా. బుక్ జాగ్రత్త. డాడీ వచ్చేటప్పుడు మాడిపండ్లు తీసుకొని రా డాడీ, సరేనా? సరే సరే, నేను మాడిపండ్లు తీసుకొస్తా కానీ బుక్ జాగ్రత్త గాయత్రి. జానవి, నేను బియ్యం అవుతున్నా కదా, ఇగో ఈ బుక్ తీసుకోపోయి బీరువా మీద పెట్టు. డాడీకి చాలా ఇంపార్టెంట్ ఫైల్ అంట. పో ఇంకో. ఊరికే డిస్టర్బ్ చేసేటప్పుడు ఊరికే ఇంట్లో పని అన్నీ నాకే చెప్తారు. జానవి, పోయి ఉల్లిగడ్డలు అయిపో. నాకేం చెప్పకే, ఊరికే టీవీ షాప్ డిస్టర్బ్ చేసావు. నాకేం ఆకలి అవుతుంది చెప్పో. కావాలంటే నువ్వే కోసుకో. ఆగే, మళ్ళీ ఆకలి అవుతుంది చూడు, అప్పుడు చెప్తా నీ సంగతి. అరే జానవి, ఉన్నదే ఇద్దరమే. నువ్వు ఆడుకుంటున్నా, నేను ఆడుకుంటున్నా. ఎట్టానే ఇద్దరం కలిసి ఆడదాం కచ్చికాయలు. ఇక నేను ఫస్ట్ అయితేనే ఆడతాం, మళ్ళీ అట్లా అయితేనే నేను ఆడతాం, లేకపోతే ఆడను. సరే ఆడు. ఏంది ఒక చేతిని ఎగరేసి ఒక చేతిని పట్టుకుంటున్నావు? ఒక చేతిని ఈ చేతిని ఎగరేసావు, ఆ చేతినే పట్టుకోవాలి. ఇగో ఐసాటి రూల్స్ అయితే నేను ఆడను. నాకు వచ్చినట్టు నేను ఆడతా. తెల్లదే నీకు ఎట్లా ఆడాలో ఇక నేను చూపిస్తాను. ఇంకా చిన్న పిల్లవే, నీకు అన్నికి రాదు. నీకే అనికి వస్తుంది, ఇంకా నా చెప్తున్నావే. తిరిగి యాషకు వస్తుంది. పిల్లల స్కూల్లో అయిపోయినాయి, ఎవరు బుక్కులు వేస్తలేరు, ఏమేస్తలేరు. పాత బుక్కులు కొంటామమ్మా, బుక్కులు కొంటాం, పాత బుక్కులు కొంటాం. పేపర్లు పాత బుక్కులు కొంటాం. కొంటామమ్మా, పాత బుక్కులు కొంటాం. ఈడెవరు ఇద్దరు పిల్లలు. ఈ పిల్లల దగ్గర పోయి వాళ్ళకి ఏదో మాయమంటలు చెప్పేసి వాళ్ళ ఇంటికి బుక్కులు అన్నీ అమ్ముకొని పోతా. వీళ్ళకి ఎట్లా రేట్లు తెలియదు కదా, ఇంకా 5 రూపాయలు తక్కువ ఇచ్చి పోతా. ఆ బుక్కులు కొంటామమ్మా, బుక్కులు కిలోకి 5 రూపాయలు. ఓ బుజ్జి, ఏం చేస్తున్నామా? కచ్చకాయలు ఆడుతుర్రా? కచ్చకాయలు ఆడుతుంటే స్కూల్కి ఆడేసి వచ్చినట్టు పిల్లలు. బుజ్జి, ఇక్కడ కూర్చోవచ్చా అమ్మ ఒక 2 నిమిషాలు? మస్తు ఎండలు కొడుతున్నాయి బుజ్జి. ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా. అవును, మీకు ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయి అంట. ఎప్పుడు అయిపోయినాయి? హాలిడేస్ వచ్చేసినాయి మీకు? హాలిడేస్ వచ్చేసినాయి అంటే ఇలా ఇద్దరు అంటే ఇద్దరి దగ్గర బుక్కులు ఖాళీ ఉంటాయి. వీళ్ళకి ఎట్లయినా సరే ఏదో చెప్పేసి ఇలా బుక్కులు తీసుకొని పోతా. ఇగో బుజ్జి, ఇగో నువ్వు మధ్యలో వచ్చి మా అమ్మాయి డిస్టర్బ్ చేస్తున్నావు. ముందే మాకు ఆనికి వస్తలేదంటే అయ్యో, గంటల కోపడుతున్నాయి పిల్ల. ఏం లేదు, మీ దగ్గర పాత బుక్కులు ఏమైనా ఉంటాయేమో తీసుకోదాము అనుకున్నా. మీకు కిలోకి 20 రూపాయలు ఇస్తా, సరేనా? పేరున్న బుక్కులను తీసుకురా పోండి. బుక్స్ అంతే 20 రూపీస్ వస్తాయంటేనే. ఇగో నీ బుక్స్ నా బుక్స్ కలిపితే మొత్తం 40 రూపీస్. నీకు 20, నాకు 20. ఇద్దరం కలిసి మంచి ఐస్ క్రీమ్ కొనుక్కొని తినొచ్చే. నువ్వు వాకే అసలు నువ్వు అడ్డుదాన్ని, నీకేం తెలియదు. అవి నేను మాట్లాడతా అంకుల్ తోటి. అంకుల్ ఏంది 20 రూపాయలు ఇస్తావా? కిలో బుక్కలకి 40 రూపాయలు. ఏంది మనం మోసం చూస్తున్నావా? నేనేమి ఇంకా చిన్న పిల్లని కాదు. జానవి కదా, జాగ్రత్త పెట్టుకోవద్దు. ఏంది పిల్ల ఇంటుంది? పిల్లకి ఎన్ని పైసలు అయితే తెలుసు? అట్లా కాదు బుజ్జి, రేట్లన్నీ పడిపోయినాయి. నిన్నటి వరకు ఉండే 40 రూపాయలు. ఎట్లా పడిపోతాయి?
అమ్మో మా జాహ్నవి ధైర్యవంతురాలే, అంకుల్తో గట్టిగానే మాట్లాడుతుంది. ఏ జాహ్నవి అడుగు 40 రూపాయలు అడుగు, ఇద్దరం కలిసి 2 ఐస్ క్రీమ్లు కొనుక్కుందాం. నువ్వు ఆగే, నేను చెప్తాను, నేను డీల్ చేస్తా అంకుల్కి. 2 కాదే 4 ఐస్ క్రీమ్ తిందాం, ఆగు నేనున్నా కదా. అమ్మో వీడికొస్తే ఈ పిల్ల ఏంది ఇట్లా మాట్లాడుతుంది, ఇంత లేదు కానీ ఈ పిల్లకు దునియా మొత్తం తెలిసేటట్టుంది. ఈ పిల్లకు మంచి 20 రూపాయలు మిగులుతాయేమో అనుకున్నా, 1 రూపాయి మిగిలిటట్టు లేదు. సరే బుజ్జి, నువ్వు అన్నట్టే నీకు 40 రూపాయలు ఇస్తా, బుక్కులు తీసుకురాపో. నాకు లేట్ అవుతుంది, మళ్ళా కాంటోలు బంద్ చేస్తారు. పో బుక్కులు తీసుకురాపో. ఈ జాహ్నవి వీర మీద పోయి బుక్కులు తీసుకురాపో. అట్లే మన బ్యాగ్లో కొన్ని ఉన్నాయి బుక్లు, అవి కూడా తీసుకురా, బ్యాగ్లు కూడా తీసుకురా. జల్దీ తీసుకురాపో, నాకు టైం అవుతుంది. నేను బ్యాగ్లో తెస్తాను, నువ్వు బుక్కులు అన్నీ తీసుకురండి. ఇగో ఏం దాచిపెట్టుకోరు, మీకు ఎట్లనే వేస్ట్ బుక్కులు. పుట్టి మీరు దింపుకొని పడవలు ఆడుకుంటారు, ఆ రాకెట్ వేసుకునే బదులు నాకు ఇస్తే నేను తమ్ముకొని 2 రూపాయలు బతుకుతామా? ఈ కాలు బుక్కులు అన్నీ తీసుకురండి. జల్దీ తీసుకురా. 2 బుక్కులు ఎంచుకుంటా. నువ్వు 2 బుక్కులు ఎంచుకొని మిగతా అన్నీ తీసుకురాపో. అమ్మయ్యా, సారీ ఈరోజు గిరాక్ దొరికేసింది. పిల్లలు ఉన్న బుక్కులు అన్నీ ఇచ్చేస్తారు ఇక నాకు. నేను బ్యాగులు తీసుకుంటా, నాకు బీరో మీద బుక్లు ఉన్నాయి కదా, అవి తీసుకొని వచ్చేసి. భయపడుతుంది బా, ఒక 50 కిలోలు ఉంటాయి, వస్తూ పైసలు వస్తాయి. బా చాలా బాగున్నాయి. మస్తు బరువునే. ఇవేనా బుజ్జి బుక్కురాని? బ్యాగ్కే నీరు బుక్కులు ఎన్ని? మస్తు బరువునే. ఈ బుక్కులు తీరు, బ్యాగ్కే బుక్కులు తీరు. ఒకటి బుజ్జి ఇప్పుడే చెప్తున్నా, టెక్స్ట్ బుక్లకు ఒక రేట్ ఉంటుంది, నోట్ బుక్లకు ఒక రేట్ ఉంటుంది, సరేనా? టెక్స్ట్ బుక్లకి ఎంత? టెక్స్ట్ బుక్లకా? టెక్స్ట్ బుక్ 5 రూపాయలు, ఎక్కువ రేట్ ఉండదు. అదేంటి 10 రూపాయలు అన్నా 20 రూపాయలు పెట్టు, 5 రూపాయలు ఎట్లయితుంది? లేదు బుజ్జి, నిజం బుజ్జి. తీసుకొచ్చుకుంటా. అట్లా కాదమ్మా, టెక్స్ట్ బుక్లకు రేట్ ఉండే అమ్మా, నోట్ బుక్లకు అయితే రేట్ ఉంటాయి. నోట్ బుక్లకి ఎంత? నోట్ బుక్లకు 30 రూపాయలు ఇస్తా కిలో. అంకుల్ మీరు మరీ మోసం చేస్తారు అంకుల్. నోట్ బుక్లకు ఒక రేట్ అయింది, టెక్స్ట్ బుక్లకు ఒక రేట్ అయింది, ఏవైతే బుక్సే కదా. అట్లా కాదు బుజ్జి, రెండుకి సపరేట్ రేట్లు ఉంటాయి. లేకపోతే ఒక రేట్ ఉంటాయి, ఇక నాకు ఏముంది చెప్పు? ఎట్లయినా అన్నిటికీ పైసలు ఇచ్చేది. ఉంచుకొని మీరేం చేస్తారు, మీ దగ్గర ఉట్టి తీసుకొని నేనేమో బాగుపడుతున్నా చెప్పు? నోట్బుక్లకు ఏంటంటే నోట్బుక్ పేపర్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. అదే టెక్స్ట్ బుక్ అనుకో, నేను చూపిస్తాను మీకు. టెక్స్ట్ బుక్ పేపర్ కొంచెం దొడ్డుగా ఉంటుంది. అట్లా మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు ఏముంది బుజ్జి. అంకుల్ 30 రూపాయలు టెక్స్ట్ బుక్ వస్తుంది, 5 రూపాయలకు నోట్ బుక్ వస్తుంది. ఏంది అంకుల్ మీరు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారు బుజ్జి. నోట్బుక్ అట్లా అయ్యో, నోట్బుక్లకు టెక్స్ట్ బుక్ ఒకటి రేటు కాదమ్మా, లేకపోతే ఇక నాకేముంది. నోట్బుక్ పేపర్ దొడ్డుగా ఉంటుంది అంకుల్, ఇంకా టెక్స్ట్ బుక్ దొడ్డుగా ఉంటుంది, అందుకే రేట్ రాదమ్మా దొడ్డుగా ఉండడానికి. రేట్ వస్తుంది. అయ్యో అంకుల్ ఇది చూడు ఎంత సన్న ఉంది, ఇగో రే బుజ్జి దొడ్డుగా ఉంది. నోట్బుక్ దొడ్డుగా ఉంది, ఇంకా ఇంకో ఎంత దొడ్డుగా ఉంది. ఇది సన్నగా ఉంది, చూసా? రాదమ్మా, రేటు వస్తాయి. గట్ట కోపడుతుంది బుజ్జి. ఇస్తా, నేనేమో పైసలు మీకు ఎగొడతానా? ఇదా ఏం రేట్ ఉందో ఆ రేట్ ఇస్తా నేను. 10 లేకపోతే 20 లాస్ట్కు టెక్స్ట్ బుక్ 10 రూపాయలు ఇస్తా, నోట్ బుక్ 20 రూపాయలు ఇస్తా. లాస్ట్ ఫైనల్ ఏమనుకోకు, మిమ్మల్ని మోసం చేస్తా. నాకు ఏం 1 రూపాయి రాదమ్మా, నాకు ఏదో 2 రూపాయలు. లాస్ట్ కి 20 అని చెప్తున్నా నేను. 20 టెక్స్ట్ బుక్ నాకు ఇస్తా తల్లి. సరే అట్లా అయితే ఓకే. అయ్యో మొత్తం కలిపి ఒక 5 కిలోలు ఉన్నాయి. పైసలు ఇస్తా ఈ సంచి పట్టు, సంచులు వేసుకుంటా. ఇగో మొత్తం 70 రూపాయలు. ఐస్ క్రీమ్లు సరే అమ్మా, పైసలు దాచి పెట్టుకోరి. అంకుల్ అట్లా పట్టుకునే బదులు వేసుకోవచ్చు కదా. సరే మీ దోస్తులు ఉంటాయి ఎప్పుడు నాకు, సరే మీకు అంటే కమిషన్ ఇస్తా.
₹2 ఎక్కువ ఇస్తాను మీకు సరేనా? ఇక పోయేసి వస్తాం మళ్ళా. అది జాగ్రత్తగా ఐస్ క్రీమ్ కొనుక్కోరు మళ్ళా. అమ్మయ్యా అమ్మయ్యా 70 రూపీస్ వచ్చినాయి. ఇక మంచి ఐస్ క్రీమ్ కొనుక్కుందాం. చలో.